రైతు మిత్రులు నమస్కారం అండి. మనము ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈరోజు చర్చించదలుచుకున్నాము. ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా తక్కువ వర్షపాతం నమోదవుతుంది. మరి వర్షపాతం తక్కువగా నమోదైనప్పుడు ఉన్న నీటిని సద్వినియోగపరచుకోవడం వల్ల మనకి ఏమైనా దిగుబడి సాధించే అవకాశం ఉందా? తర్వాత మనకు ఏటా పెట్టుబడి పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, దీనికి పరిష్కారం ఏమైనా ఉందా అనే విషయం మీద చర్చించదలుచుకున్నాము. ఇది మీకు ఒక చిన్న డెమో ద్వారా అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాం. కావున రైతులు పూర్తి స్థాయిలో వీడియో చూడండి. ఇక్కడ మనం 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాం. ఇది మీరు మొక్కలకి ఇచ్చే ఎరువుగా భావించండి. ఇది సల్ఫర్. మనకు ఏవైతే కాంప్లెక్స్ ఎరువులు ఉంటాయో వాటిలో సల్ఫర్ కంటెంట్ కంపల్సరీ ఉంటుంది. మనకు పెట్టుబడి ఎందుకు పెరుగుతుంది, మనం వేసే ఎరువులు మొక్కకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మనకు పెట్టుబడి విపరీతంగా పెరిగిపోతుంది. దానికి గల కారణం ఏంటంటే మనం వేసే ఎరువులు మొక్కకు పూర్తి స్థాయిలో అందకపోవడం. మరి అది ఎలా పూర్తి స్థాయిలో అందాలంటే మనం ఏం చేయాలి? మీరు చూసినట్టయితే ఇక్కడ 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. ఇందులో మనకు సల్ఫర్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఈ సల్ఫర్ అనేది మనకు వేసే ప్రతి ఒక్క కాంప్లెక్స్ ఎరువులో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఈ ఎరువును గత కొంతకాలంగా సహజ సిద్ధమైనటువంటి ఏది పశువుల పేడ కానీ ఎరువు కానీ లేకపోవడం వల్ల భూమి పైపొరలు దెబ్బతిని మనం వేసే ఎరువు పైపొరలో నిలిచిపోతుంది. చూడండి, ఇక్కడ మీకు వాటర్ కంటెంట్ ఫుల్గా ఉంది, అయినా కానీ పూర్తి స్థాయిలో మొక్కకు అందట్లేదు, పైననే నిలబడి ఉంది. ఇలాంటి సందర్భంలో కనుక మన ఆంబే వారి అప్సా 80 మీరు వేసే ఎరువులతో కలిపి వాడినట్లయితే ఇక్కడ మీరు చూడండి, మనం వేసే ఎరువులను భూమి పైపొరలో నుండి లోపలి పొరకు తీసుకెళ్ళి తద్వారా ఏవైతే ఎరువులలో లభించే పోషకాలు ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో మొక్కకు అందించడం జరుగుతుంది వేర్ల నుండి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు వాడుతున్న మందులు పూర్తిగా సద్వినియోగమై మొక్కలు, కొమ్మలు, పూత, బ్రాంచెస్, తర్వాత అధిక పిలకలు రావడానికి స్కోప్ ఉంటుంది. కనుక ప్రతి రైతు సోదరుడు మీరు అప్సా 80ని తప్పనిసరిగా మీరు వేసే ఎరువులతో పాటు కలిపి వాడుకున్నట్లయితే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడి విపరీతంగా మీరు అప్సా 80 వాడినట్లయితే మీకు ఎరువుల ఖర్చు 50% వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. 50% పెట్టుబడి తగ్గుతూ 40% అధిక దిగుబడి రావచ్చు. చెప్పుకున్నట్టు అరకొర వర్షపాతం ఈ సంవత్సరం నమోదవుతుంది. మరి మనకున్న వనరులని సద్వినియోగపరచుకోండి, ఇలాంటి దిగుబడి పొందవచ్చు. మనకున్న వాటర్ని వాడుకొని ఇక్కడ చూడండి, ఒక దానిలో అప్సా వేస్తున్నా. మరొక దానిలో ఎంప్టీ వాటర్, ఏదైతే మనం విరివిగా వాడుకునే వాటర్ ఉంటుందో ఇక్కడ చూడొచ్చు. వాటర్ను తీసుకునే గుణం అంటే మనం ఏదైతే నేలకిస్తున్నామో గత కొంతకాలంగా ఎరువుల వాడకం విపరీతంగా వాడడం వల్ల భూమి పైపొరలు దెబ్బతిని వాటర్ను పీల్చుకునే సహజమైన గుణాన్ని కోల్పోవడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే అప్సా వాడిన వాటర్ చూడండి, భూమిలో తేమ శాతం ఎక్కువ తీసుకుంటూ పైపొరల వరకు వస్తుంది. స్పష్టంగా చూడవచ్చు. ఈ విధంగా పైపొరలకి చేరినప్పుడు లోపలి వరకు స్ప్రెడ్ అవుతుందని అర్థం చేసుకోండి. మీకు ఉన్నటువంటి తక్కువ వర్షపాతంతో వర్షాలు తక్కువగా పడ్డా కానీ ఆ వాటర్ను 30 సెంటీమీటర్ల లోతుకు తీసుకెళ్ళి భూమిలో మొక్కకు కావాల్సిన పోషకాలు ఇవ్వడానికి, వేరు వ్యవస్థ బలపడడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత కనుక చూసినట్టయితే
భూమి లోపలి పొరలు కూడా తగ్గడం జరుగుతుంది. అప్సా వాడింది. అప్సా వాడని కనుక చూసినట్టే మీకు పైనే ఉన్నాయి వాటర్ కంటెంట్ మీద లోపలికి వెళ్ళడం జరుగుతుంది. తీతేగా ఇతర మాధ్యమాల్లో ఆన్లైన్లో దొరికే నకిలీ అప్సా వాడి నష్టపోకుండా ఆంబే సైట్ కంపెనీ వారి ఒరిజినల్ సైట్ ఉంది, అందులోకి వెళ్ళి లేదా మీకు తెలిసినటువంటి డిస్ట్రిబ్యూటర్ ద్వారా కొనుగోలు చేసి మెరుగైన ఫలితాలు పొందండి.